రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎస్టర్డే వీడియో చేశాను అనమాట. ఎన్టీపీసీ అదేవిధంగా 6th to 10th క్లాస్ చిల్డ్రన్స్ కోసం మ్యాథ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం పైన. సో ఈరోజు మీకు నిన్నే క్లాస్లో చెప్పేసాను, ఎస్టర్డే క్లాస్లో. సో బేసిక్ నుంచి స్టార్ట్ చేసాం క్లాసెస్ అని. సో ఈరోజు అడిషన్ దగ్గర నుంచి, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఫ్రాక్షన్స్, పవర్స్ అండ్ సర్ట్స్, ఫ్యాక్టరైజేషన్, సో ఇవన్నీ కంటిన్యూషన్ టాపిక్స్ వస్తాయి. ఎవరైతే మన రైల్వేస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ, నెక్స్ట్ 6th నుంచి 10th క్లాస్ వాళ్ళు స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. సో మీ సపోర్ట్ కావాలి. ఫస్ట్ మాకి మీ సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీకు. సో ట్రిక్స్ కూడా చెప్తాం అనమాట ఈ వీడియోస్లో. మీకు అడిషన్ ఎలా, ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలా, ట్రిక్స్ కావాలి. ఓకే, 1 minute లోపల ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సో కంటిన్యూషన్లో సో చూడండి ఒకసారి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చే అడిషన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ మనకు అడిషన్స్ 10 రావాలి అంటే ఎలా? సో 1 + 9 = 10 డైరెక్ట్గా ఈ ఐడియాస్ ఉండాలి ఖచ్చితంగా. 1 + 9 = 10. నెక్స్ట్ 2 + 8 = 10. నెక్స్ట్ 7 + 3 = 10. నెక్స్ట్ 4 + 6 = 10. ఇంకేమున్నాయి అంతే కదా. సో 1 + 9, 5 + 5 = 10 వచ్చేసాయి. 1 + 9 = 10. నెక్స్ట్ 2 + 8 = 10. నెక్స్ట్ 7 + 3 = 10. నెక్స్ట్ 4 + 6 = 10. నెక్స్ట్ 5 + 5 = 20. ఇది రివర్స్లో రాసిన నో ప్రాబ్లం. సో ఇది అడిషన్స్ అనమాట, 10 వచ్చే అడిషన్స్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. సో మీకు సింగిల్ డిజిట్ అందరికీ తెలుసు. 1 + 1 = 2, 2 + 2 = 4, 3 + 3 = 6. ఇవి అందరికీ ఐడియా ఉంటాయి. సో అది ఎలాగో చూడండి మామూలుగా. సో 1 + 1 = 2. నెక్స్ట్ 2 + 2 = 4. ఓకేనా. సో దీన్ని నెక్స్ట్ 2 + 5 = 7. సింగిల్ డిజిట్ అడిషన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ 3 + 9 = 12. ఇవి సింగిల్ డిజిట్ ఐడియాస్ అనమాట. సో ఇప్పుడు ఒక సింగిల్ డిజిట్, ఒక డబల్ డిజిట్, యూనిట్ డిజిట్, 2 డిజిట్ నెంబర్ ఎలాగో చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు 7 + 13 ఉంది. 7 + 13 అంటే ఇప్పుడు ఒకసారి చిన్న లాజిక్ చెప్తాను. ఇందాకే చెప్పా 7 + 3 వచ్చినప్పుడు ఏం చేయాలంటే, సో 10 + 7 రాసుకోవచ్చా? ఓకేనా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? 10 + 3 + 7. 10 + 3 + 7 ఎంత అవుతుంది? సో 7 + 3 ఎంత అవుతుంది? 10. 10 + 10 ఎంత? టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఆన్సర్ 20. ఆన్సర్ 20. 10 + 10 ఎంత? 20. నెక్స్ట్ 10 + 9 ఎంత? 19. నెక్స్ట్ 10 + 6 ఎంత? ఇక్కడ 16. నెక్స్ట్ 13 + 6 ఎంత? 19. ఇదే విధంగానే సేమ్. ఇప్పుడు 13లో 10 + 3గా సపరేట్ రాసుకుందాం. సో 3 + 6 ఎంత? 9. సో 10 + 9 ఎంత? 19. సింపుల్. నెక్స్ట్ ఇది చూడండి, డబుల్ డిజిట్ నెంబర్. ఇక్కడ డబుల్ డిజిట్ నెంబర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలో ఒకసారి చెప్తాను చూడండి. డబుల్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ 2 డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 14 + 10 ఇచ్చాడు మనకి మన లాజికల్ థింకింగ్ ఎలా రావాలంటే, ఈ 14లో 10 ఉంది మనకి. 10 + 4గా స్ప్లిట్ చేసుకోవచ్చా 14ని? ఓకే, ఆల్రెడీ 10 ఉంది ఇక్కడ. 10 + 10 20. 20 + 4 24. సింపుల్. లేదా ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. 14 + 10 = ఫస్ట్ 4 + 0 ఎంత? 4. నెక్స్ట్ 2 + 1 + 1 ఎంత? 2. సో అయిపోయింది, కంప్లీట్. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ 8 + 9 17. 8 + 9 17. మీకు అంత కౌంటింగ్ రాకపోతే 8 + 9 కూడా రాసుకోవచ్చు. ఎలాగో చెప్తా చూడండి అది కూడా. సో 8 + 8 + 1. సో 9 ఏం చేసిన ఇక్కడ క్వశ్చన్ 8 + 9 కదా. యాక్చువల్గా ఈ 9ని స్ప్లిట్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ పోవడమే. సో 8 + 8 ఎంత? 16. 16 + 1 17. నెక్స్ట్ ఇది కూడా అంతే. 6 + 7 ఇచ్చాడు ఇక్కడ. 6 + 7 ఏం రాసుకోవచ్చు? 6 + 1 6 + 6 12. 12 + 1 13. సింపుల్. నెక్స్ట్ 10. ఇక్కడ కూడా అంతే కదా. 10 + 3 + 8 ఇచ్చాడు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 13 ప్లేస్లో 10ని స్ప్లిట్ చేసుకోవడమే. సో 10 + 3 + ఎంత అవుతుంది? 3 + 8 ఎంత అవుతుంది? 11. 11 + 10
21 సింపుల్. నెక్స్ట్ 7 + 6 మళ్ళీ వచ్చినట్టుంది. ఓకే ఆన్సర్ 13. 7 + 6 13. నెక్స్ట్ చూడండి ఇది కూడా 21 + 20. 21లో 20 ఉందా? 21లో 20 ఉంది, ప్లస్ 20 ఉంది. 20 + 20 ఎంత? 40. 40 + 1 ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ మనకి? 41. ఓకే సో ఇక్కడ చూడండి ఇంకో ఫార్మేషన్ 1 + 0 ఎంత? 1. 2 + 2 ఎంత? 4. ఇవి షార్ట్ ఫార్మ్స్ అన్నమాట మనకి. ఇది ప్రాక్టీస్ వల్లే సాధ్యమవుతుంది. ఓకే సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి 28 + 14. సో 8 + 4 ఎంత? 12. పక్కన 1 పెట్టేసుకుంటాం సింపుల్ గా. నెక్స్ట్ 2 + 1 ఎంత? 3. 3 + 1 ఎంత? ఇక్కడ 1 ఉంది కదా సపరేట్ గా. 3 + 1 ఎంత? 4. ఓకే 42. లేదా 20 + ఇట్లా కూడా చేయొచ్చు. చూడండి మీరు లాజికల్ థింకింగ్ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మైండ్ క్యాలిక్యులేషన్స్ అని చెప్తాం. సో 28 + 14 అన్నాడు ఇక్కడ. 28 + 14. సో 28 ఏం రాసుకోవచ్చు? 28లో 20 ఉందా ఇక్కడ మనకి? నెక్స్ట్ 14లో 10 ఉందా? సో 20 + 10 ఎంత? యాక్చువల్గా 30 వచ్చేసింది మనకి. నెక్స్ట్ 8 + 4 ఎంత? 8 + 4 12. 30 + 12 ఎంత? 42. డైరెక్ట్గా ఇట్లా కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ 12 + 11. సో మీకు రాకపోతే మైండ్ క్యాలిక్యులేషన్ రాకపోతే ఇట్లా చేయొచ్చు. సో చూడండి 2 + 1 ఎంత? 3. 1 + 1 ఎంత? 2. కంప్లీట్ అయిపోయిందా? సో ఇవి షార్ట్ ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి 28 + 13. ఇంకో మెయిన్ విధంగా చెప్తా చూడండి. 28 + 13 సింపుల్ గా. 20 + 10 ఎంత? 30. 8 + 3 ఎంత? 11. 30 + 11 ఎంత? 41. సో ఆప్షన్ ఆన్సర్ 41. లేదు సార్ నాకు అలా థింకింగ్ రాలేదు ఎలాగా అనుకుంటే ఒకసారి చూడండి. సో 28 + 13. సో 8 + 3 ఎంత అవుతుంది? 1. 11 అవుతుందా? 1 పక్కన పెట్టేసిన. నెక్స్ట్ 2 + 1 3. 3 + 1 4. ఇది మైండ్ క్యాలిక్యులేషన్ లా యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనము డైరెక్ట్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ప్రాక్టీస్ వల్ల ఉంది. ఇప్పుడు 20 + 15 సింపుల్. 20 15లో 10 ఉంది. 20 + 10 ఎంత? 30. ఎక్స్ట్రా నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. 30 + 5 ఎంత? 35. కంప్లీట్. సో 0 + 5 ఎంత? 5. 2 + 1 ఎంత? 3. 35. కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ 2 + 7 9. నెక్స్ట్ 1 + 1 29. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. మీరు డైరెక్ట్ గా చేయొచ్చు. ఇప్పుడు 10 + 27. 10 + 27 ఎంత? ఇప్పుడు 27లో 20 ఉంది, సపరేట్ 10 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? సో 37 డైరెక్ట్ గా 37. నెక్స్ట్ 24 27 ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 20 + 20 ఎంత? ఇక్కడ చిన్న క్వశ్చన్ లోనే ఇక్కడే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు చూడండి ఇలాంటి క్వశ్చన్స్ డబుల్ నెంబర్ వచ్చినప్పుడు. సో 24 + 27 అన్నాడు మనకి. ఎన్ని 20 కనిపిస్తున్నాయి ఇక్కడ? 2 20s కనిపిస్తున్నాయి. 20 + 20 ఎంత? 40. నెక్స్ట్ 4 + 7 ఎంత? 11. కంప్లీట్ అయిందా? 40 + 11 ఎంత? 51. లేదు అట్లా రాదు, అట్లా అసలు నాకు కాదు అనుకున్నారు అనుకోండి క్యాల్కులేషన్. 4 + 7 ఎంత? 11. పక్కన 1 పెట్టేద్దాం. నెక్స్ట్ 2 + 2 ఎంత? 4. 4 + 1 51. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ 10 + 16 26. నెక్స్ట్ చూడండి 29 + 15. ఇది ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తాను. సో 29 + 15 అన్నాడు వాడు. 29 + 15 ఇది క్వశ్చన్ మనకి ఇచ్చిండేది. 29 1 యాడ్ చేసుకుందామా? టోటల్ ఎంత అయింది? 30 అయింది. 30 + 15 ఎంత? 45. ఇప్పుడు ఎంత యాడ్ చేసాము? 1 యాడ్ చేస్తాము. ఎంత వచ్చింది వాల్యూ? 45 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఏం చేయాలి? 1 తగ్గించుకుని ఆన్సర్ చేసేసుకోవాలి 44. ఓకే క్లారిటీ వచ్చేస్తుందా? సో ఆన్సర్ ఎంత? 44. మీకు ఐడియా ఇలా రావాలా? సో 29 ఎండ్ విత్ 9 ఇక్కడ వన్స్ డిజిట్లో 9 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? 1 యాడ్ చేసిన. 1 యాడ్ చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. నంబర్ 30 అయిపోయిందా? ఓకే 30 + 15 ఎంత? 45. ఎంత యాడ్ చేసాము? 1 యాడ్ చేసాము. ఎంత సబ్ట్రాక్షన్ చేయాలా? 1 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 45లో 1 పోతే ఎంత? 40. ఈడ కూడా అంతే సింపుల్. లేదు అలా రాలేదనుకో 9 + 6 ఎంత? 50. పక్కన 1 పెట్టేది. 2 + 1 ఎంత? 3. 3 + 1 ఎంత? 4. 45. దేనికి కూడా లేదంటే ఇప్పుడు చూడండి 30 + 16 ఎంత? 30 + 16 46. ఎంత యాడ్ చేసాము? 1 యాడ్ చేసాము. ఎంత సబ్ట్రాక్షన్ చేయాలా? 1 సబ్ట్రాక్షన్ చేయాలా? ఓకే 46 - 1 ఎంత? 45. సో ఇది కూడా అంతే. 6 + 7 13. పక్కన 1 పెట్టేద్దాం. 1 + 1 ఎంత? 2. 2 + 1 3. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇలాంటి చూడప్పుడు ఇప్పుడే చెప్పాను 10 వచ్చేవి ట్రై చేసుకోవాలని. 7 + 3 ఎంత? 10. 10 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 2 + 2 4. 4 + 1 5. 50. లేదంటే 20 + 20 ఎంత? 40.
7 + 3 ఎంత 10. 40 + 10 ఎంత 50. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే కదా, 20 + 30. ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది కదా సార్, ఎట్లా అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం ఇది. సో 24 + 37 ఇచ్చినాడు. ఇక్కడ ఒక 20 కనిపిస్తుంది మనకి, ఇక్కడ 30 కనిపిస్తుంది. అది ఎలా అంటే 24ని 20 + 4 + 37ని 30 + 7. ఈ స్టెప్పులు మనం ఎగ్జామినేషన్లో వేయకూడదు, డైరెక్ట్గా రావాలా మనకి. థింకింగ్ కూడా మార్చుకునేసేయాలి మొత్తం. అదే స్కూల్లో ఎట్లా చేస్తామంటే ఇట్లా 24 + 37, 7 + 4 11, మళ్ళీ 1 ఇక్కడ వేసుకోవాలా, 2 + 3 5, 5 + 1 61. ఇది 5th క్లాస్ వరకు బాగుంటుంది ఇలాంటి మెథడ్స్, లోయర్ క్లాసెస్ వాళ్ళకి. హయ్యర్ క్లాసెస్ వచ్చిన తర్వాత ఈ మెథడ్స్ మనం ప్రజెంట్ ట్రెండింగ్ మెథడ్స్ కావు, ఓల్డ్ మెథడ్సే, నో ప్రాబ్లము. మనం నేర్చుకునేంత వరకు ఈ మెథడ్స్ ఫాలో అయితే నో ప్రాబ్లం. మీకు నేర్చుకున్న తర్వాత ఈ మెథడ్స్ ఫాలో అవ్వాలమ్మా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడుండే మ్యాథమెటిక్స్ స్పీడ్ మనం అందుకోవాలంటే ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలా, ఇలాంటి మెథడ్సే యూజ్ చేయాలా. ప్రజెంట్ ట్రెండింగ్లో కాంపిటీషన్లో రన్ అవ్వాలంటే మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా రావాలా మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి, చెప్పాను కదా 20 + 4 + 30 + 7. సో 24 + 37 అయిపోయింది కదా, 20 + 30 ఎంత 50, 4 + 11 ఎంత 4 + 7 11, సో 61. ఇంత సోది వేయకూడదు ఎగ్జామినేషన్లో, మన థింకింగ్ రాకూడదు, డైరెక్ట్గా రావాలా. ఎక్కడ కనిపిస్తుంది 20 + 30 ఎంత 50, 4 + 7 ఎంత 11, 50 + 11 ఎంత 61, అయిపోయా. సో 61. అలా లేదంటే ఇంకా 4 + 7 11, 1 పక్కన పెట్టేసాం, 2 + 3 5, 5 + 1 6. నెక్స్ట్ ఇది కూడా అంతే కదా, 6 + 3 9, 7 + 4 79, నెక్స్ట్ 2 + 5 7, నెక్స్ట్ 1 + 2 + 1 3. మీరు రివర్స్ లో కూడా పోవచ్చు అడిషన్ లో ఇక్కడ. నెక్స్ట్ చూడండి 23 + 25, 3 + 5 8, 2 + 2 4, నెక్స్ట్ 7 + 5 15 సారీ 12, నెక్స్ట్ 3 + 3 6, 6 + 1 7, కంప్లీట్. లేదంటే ఇక్కడ ఎన్ని 30లు ఉన్నాయి, 2 30s ఉన్నాయి. 2 30s అంటే ఎంత 60, 30 + 30 60, 7 + 5 12, 60 + 12 60 + 12 72. నెక్స్ట్ చూడండి 28 + 17, ఇక్కడ కూడా అంతే 28 + 28లో 20 ఉంది, 17లో 10 ఉంది, 20 + 10 30. నెక్స్ట్ ఏముంది 7 + 8 ఎంత 15, 30 + 15 45. నేను ఏమన్నా పెన్ పెడుతున్నాను ఇక్కడ, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు కదా. ఎన్ని 32లు ఉన్నాయి, 2 32 ఉన్నాయి. 30 + 32 30 + 30 ఎంత 60. ఎన్ని 2లు ఉన్నాయి ఎక్స్ట్రాలు, సో 2 + 2 4 64. నెక్స్ట్ 47 + 41, 40 + 40 80, 7 + 1 8, టోటల్ ఎంత 88. నెక్స్ట్ 43 + 38, 40 + 30 40 + 30 70, 70 పక్కన వేద్దాం, 7 + 8 7 + 8 15. ఎంత వేసినాం ఇక్కడ 70 + 15 ఎంత 85, కంప్లీట్. నెక్స్ట్ 20 + 40 22 + 47, 20 + 40 60, 60 పక్కన వేసేద్దాం, 2 + 7 2 + 7 60 69, 2 + 7 9. ఓకే, నెక్స్ట్ చూడండి 51 + 23, 50 + 20 70, 1 + 3 4, సో టోటల్గా 74. నెక్స్ట్ 54 + 20, 50 + 20 70, 70 + 4 74, ఇది కూడా 74. నెక్స్ట్ 59 + 22, ఇందాక చెప్పిన మళ్ళీ 1 వచ్చే మెథడ్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. మాకు 1 యాడ్ చేసుకుందామా, 59 1 యాడ్ చేస్తే ఎంత 70, 70 + 22 ఎంత 92. ఎంత యాడ్ చేసినాము 1 యాడ్ చేసి ఎంత సబ్ట్రాక్షన్ చేయాలా 1 సబ్ట్రాక్షన్ చేయాలి. 72 నుంచి 1 పోతే ఎంత 71, అయిపోయా. సారీ 81 81 అంతే కదా, 70 + 81. సో ఇందాక ఏమి 59 + 1 ఎంత 60, 60 + 22 ఎంత 82, 82కు 1 ఎంత యాడ్ చేసినాము 1 యాడ్ చేసి ఎంత సబ్ట్రాక్షన్ చేయాలా 81 యాడ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 53 + 37, 53 + 37 50 + 30 80, 3 + 7 3 + 7 10, 80 + 10 90, కంప్లీట్. నెక్స్ట్ 36 + 40, సో ఇట్లా కూడా చేయండి 6 + 6 నెక్స్ట్ 76, నెక్స్ట్ 2 + 7 9, 3 + 3 69, కంప్లీట్ అయిపోయిందా నంబర్స్. టైం ఎంతసేపు అన్న పడుతుందా మనకి.
నెక్స్ట్ వన్ చూడండి 20 + 43 ఎంత 63. నెక్స్ట్ 2 + 8 ఎంత 10. 10 1 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 6 + 2 ఎంత 8. 8 + 1 9. నెక్స్ట్ 6 + 1 ఎంత 6 + 1 ఎంత 7. నెక్స్ట్ 7 + 6 4 ఎంత 11. అయిపోయా. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 30 + 42 ఎంత 1 యాడ్ చేసినాను ఇక్కడ. 30 + 42 ఎంత 72. ఎంత యాడ్ చేసినాము 1 యాడ్ చేయాలి. ఎంత సబ్ట్రాక్షన్ చేయాలా 1 సబ్ట్రాక్షన్ చేయాలా. సో ఆన్సర్ ఎంత 71. సింపుల్. నెక్స్ట్ 60 + 30 90. 70 + 50 120. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 + 9 ఎంత 10. 50 + 50 ఎంత 100 110. నెక్స్ట్ ఇక్కడ 30 + 20 50. నెక్స్ట్ 3 + 6 ఎంత 3 + 6 9. సో 59. నెక్స్ట్ 33 + 46 ఎంత 33 + 46 30 + 40 70. నెక్స్ట్ 3 + 6 ఎంత 79. సో 3 + 6 9 కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 60 + 30 ఎంత 90. 2 + 3 ఎంత 5. 90 + 5 ఎంత 95. నెక్స్ట్ 50 + 66 50 + 66 ఎంత 50 + 66 50 + 60 110. ఎక్స్ట్రా ఎంత ఉంది 6 ఉంది. సో ఎంత అవుతుంది 116. కంప్లీట్ అయిపోయిందా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. మీరు మాకు చెయ్యాల్సిందంత ఏం లేదు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఓకే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 3 డిజిట్స్ నెంబర్ చూద్దాం. 3 డిజిట్స్ వస్తాయి. 3 డిజిట్స్కి 2 డిజిట్స్ యాడ్ చేస్తే ఎట్లా చూద్దాం. సింపుల్. ఇక్కడ కూడా అంతే, ఏం కొత్తది ఏం కాదు ఇక్కడ. సో చూడండి ఏమి చూడండి 70 + 129. మళ్ళీ అదే చెప్తున్నా 120 + 70 ఎంత 190. ఎక్స్ట్రా ఎంత ఉంది 9 199. కంప్లీట్. ఈడ కూడా అంతే 116 + 99 ఉంది. 116 + 99 1 యాడ్ చేద్దామా 100 అయిందా. 100 + 116 ఎంత 100 + 116 216. ఎంత యాడ్ చేసినాము 1 యాడ్ చేసినాము. ఎంత సబ్ట్రాక్షన్ చేయాలా 1 సబ్ట్రాక్షన్ చేయాలా. సో 215 అంతే కదా. 216 లోంచి 215 1 పోతే 215. నెక్స్ట్ ఈడ 80 + 102 182. 182 - 1 యాడ్ చేసినాం కదా. సో 181. అది లేదా సార్ నాకు వద్దు సార్ అట్లాంటివన్నీ అంటే 100 + 70 170 పక్కన పెట్టేద్దాం. 7 + 9 11. 170 + 11 181. నెక్స్ట్ 54 + 145 140 + 50 190. నెక్స్ట్ 5 + 4 9. దీన్ని ఇట్లా కూడా చేసి చూడండి 5 + 4 9. నెక్స్ట్ 5 + 4 9. నెక్స్ట్ 1 ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ 0 వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా 3 డిజిట్స్ వచ్చినప్పుడు 0 వేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చూడండి నెక్స్ట్ 54 + 145 అన్నాడు వాడు. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఎట్లా అనుకుంటారు. సో మీకు కన్ఫ్యూజ్ అయిపోతే బిఫోర్ 0 వేసుకోండి, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ చూడండి 4 + 5 ఎంత 9. నెక్స్ట్ 5 + 4 ఎంత 9. నెక్స్ట్ 0 + 1 ఎంత 1. మీరు వేసుకున్నా వేయకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ లేదు సార్ అట్లా వద్దు అంటే ఇక్కడ చూడండి 100 140 తీసుకుందాం. ఇక్కడ దీన్ని ఇలా చేయాలి ఇప్పుడు. సో ఇంతకుముందు చెప్పిన మెథడ్లే మనకు మైండ్లో క్యాలిక్యులేషన్స్ రావాలి. చూడండి సో ఏది ప్రాబ్లం 54 + 145. ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం అంటే 50 + 4 + 140 + 5 మనం 0కి ఈక్వల్ చేసుకోవాలి. అంతకుమించి ఇంకేం చేయట్లా కొత్తగా నేను ఇక్కడ. సో 140 + 50 ఎంత 190. 4 + 5 ఎంత 9. సో 199. ఇది లాంగ్ మెథడ్. ఇది డైరెక్ట్గా ఈ స్టెప్ రావాలా మనకి మైండ్లో క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా. అదే చెప్తున్నాను నేను, ఇది ప్రాక్టీస్ వల్లే సాధ్యం, ఊకే రాదు. ఊరినే రాదమ్మా, ప్రాక్టీస్ చేయాలా. అట్లీస్ట్ 10 days ప్రాక్టీస్ చేయాలి. ఓకే చూడండి. సో 50 + 140 190. నేను ఇట్లా చెప్తున్నా, ఇవన్నీ స్టెప్లు ఎట్లా చూడండి. 140 + 50 ఎంత 190. 4 + 5 ఎంత 9. 190 + 9 ఎంత 190. అయిపోయి. నెక్స్ట్ చూడండి 120 + 128 + 56. ఇదే కదా వాడు ఇచ్చింది ఏది. సో 128లో 120 సపరేట్ చేద్దామా 50 సపరేట్ చేద్దామా. 120 + 50 ఎంత 170. సో 80 + 6 ఎంత 14. సో 170 + 14 ఎంత 184. అయిపోయాయి. నాకు అట్లా రాదంటే 8 + 6 14 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 2 + 5 7 7 + 1 8. నెక్స్ట్ 1 + 0 వేసుకోమని ఇక్కడ లేదు కాబట్టి దట్ 184. ఓకే నెక్స్ట్ ఇది ఎంత 184. నెక్స్ట్ 70 + 92
162. నెక్స్ట్ 111 వచ్చింది, 99 వచ్చింది. సో డైరెక్ట్గా చెప్పచ్చు, ఇది సింపుల్. 9 ప్లస్ ఇక్కడ 110 ప్లస్ ఎంత అవుతుంది, ఎక్స్ట్రా 1 ఉంది ఇక్కడ, ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, ఇవన్నీ ఇంకా 100 అయిపోయిందా. 100 ప్లస్ 110 ఎంత, 210. చూడండి 1111 ప్లస్ 99. సో 110 ప్లస్ 1 ప్లస్ 99, 99 ప్లస్ 1 ఎంత 100, 100 ప్లస్ 110, 110 ఎంత 210 వచ్చేసిందా. 100 ప్లస్ 100 110 ఎంత 210. నెక్స్ట్ 90 ప్లస్ 56 ఎంత, 90 ప్లస్ 56 146. 70 ప్లస్ 74 144. నెక్స్ట్ ఏడే వచ్చింది చూడు, ట్రిపుల్ డిజిట్ వచ్చింది చూడండి మాకు, ట్రిపుల్ డిజిట్ చూద్దాం, ట్రిపుల్ డిజిట్ చూద్దాం. సో ఏం చెప్పినాడు, 117 ప్లస్ 123. దీన్ని ఫస్ట్ మెథడ్ చెప్తాను చూడండి. 7 ప్లస్ 3 ఎంత 10, పక్కన 1 పెడదాం. 2 ప్లస్ 2 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 1 ఏం లేదు ఇక్కడ. 1 ప్లస్ 1 ఎంత 240. అయిపోయిందా. ఇది మనం యూజ్ చేసే మెథడ్. మీకు థింకింగ్ రాకపోతే థింకింగ్ వస్తే మెథడ్ చెప్తాను చూడండి. సో 117లో ఏం చేద్దాం, 110 పక్కన పెట్టేద్దాం. 110 ప్లస్ 120 ఎంత, 110 ప్లస్ 120. సార్ అట్లా వద్దు, అలా వద్దు, ఆ కథే వద్దు అనుకుంటే 100 ప్లస్ 100 200 కంప్లీట్ పక్కన పెట్టేద్దాం. 200. 10 ప్లస్ 20 30. 200 ప్లస్ 30 230. నెక్స్ట్ 7 ప్లస్ 3 10. 7 ప్లస్ 3 10 అనమాట. 7 ప్లస్ 3 10 ఎంత అవుతుంది, 1 మినిట్ మైక్ కూడిపోయింది ఇక్కడ. సో చూడండి 100 ప్లస్ 100 200. 10 ప్లస్ 20 30. 200 ప్లస్ 30 230 పక్కన పెట్టేద్దాం. 7 ప్లస్ 3 40. 230 ప్లస్ 10 240. అయిపోయిందా, కంప్లీటా. నెక్స్ట్ వన్ చూడండి, ఇదంతా 240. సో నెక్స్ట్ ఇది చూడ 9. నెక్స్ట్ ఇదెంత అవుతుంది 9. నెక్స్ట్ 2 ప్లస్ 1 3 399. మీరు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, మా మీ ఇష్టం దీంట్లో. ఓకే. నెక్స్ట్ 170 ప్లస్ 233. 200 ప్లస్ 100 ఎంత, 200 ప్లస్ 100 300. అయిపోయిందా 300. 70 ప్లస్ 30 100. 300 ప్లస్ 100 ఎంత 400. 400 ప్లస్ 3 400. ఓకేనా. చూడండి కావాలంటే 0 ప్లస్ 3 3. 7 ప్లస్ 3 10. 2 ప్లస్ 1 3. 3 ప్లస్ 1 4 403. నెక్స్ట్ ఇది కూడా అంతే. 2 ప్లస్ 4 6. నెక్స్ట్ 8 ప్లస్ 2 10. 1 పక్కన పెట్టేద్దాం. ఇట్లా 10 డబల్ డిజిట్ 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు 1 పక్కన పెట్టేసేయాలి. 1 ప్లస్ 1 ఎంత 2. 2 ప్లస్ 1 అక్కడ పైన ఉంది కదా 306. 7 ప్లస్ 6 ఎంత 13. పక్కన 1 పెట్టేద్దాం. 2 ప్లస్ 1 ప్లస్ 3 ఎంత 4. 4 ప్లస్ 1 ఎంత 5. నెక్స్ట్ 1 ప్లస్ 2 1 ప్లస్ 2 ఎంత 3 353. సో రాకపోతే ఇట్లా చేయడమే. 7 ప్లస్ 7 14. 1 పక్కన పెట్టేద్దాం. 1 ప్లస్ 4 5. 5 ప్లస్ 1 ఎంత 6. నెక్స్ట్ 2 ప్లస్ 2 ఎంత 4 464. నెక్స్ట్ ఇది కూడా అంతే చూడండి. 3 ప్లస్ 7 ఎంత 10. 1 పక్కన పెట్టేద్దాం. 3 ప్లస్ 0 ఎంత 3. 3 ప్లస్ 1 ఎంత 4. నెక్స్ట్ 2 ప్లస్ 1 ఎంత 340. కంప్లీటా. నెక్స్ట్ చూడండి 5 ప్లస్ 8 ఎంత 30. 1 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 6 ప్లస్ 3 ఎంత 9. 9 ప్లస్ 10. 9 ప్లస్ 1 ఎంత 10. ఇప్పుడు 10 వచ్చింది కాబట్టి 0 తీసుకోవాలా, 1 అలాగే ఉంటుంది చూడండి. మీరు నెక్స్ట్ నెంబర్ అడిషన్ చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలా, మళ్ళీ ఇది మర్చిపోతే రాంగ్ అవుతుంది మీకు. సో చూడండి 5 ప్లస్ ఇక్కడ 5 ప్లస్ 8 ఎంత 13. 13 అంటే 1 పక్కన వేసిన. నెక్స్ట్ 5 ప్లస్ 6 ప్లస్ 3 ఎంత 9. 9 అంటే ఇక్కడ 1 యాడ్ చేయాలి కదా, 10 పక్కన 1 పెట్టేసిన. అదే 10 అయితే 1 0 వేసుకొని 1 పక్కన పెట్టేసిన. నెక్స్ట్ 1 ప్లస్ 1 ఎంత 203. నెక్స్ట్ ఇది కూడా అంతే. 9 ప్లస్ 4 ఎంత 9 ప్లస్ 4 13. 9 ప్లస్ 4 13. 2 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 2. 2 ప్లస్ 1 ఎంత ఇక్కడ మళ్ళీ ఉంది కదా 3. ఇంకేమైనా మిగిలిందా, ఏం లేదు. అప్పుడు క్యాన్సిల్ చేసుకుని కావాలంటే 2 ప్లస్ 2 4 433. నెక్స్ట్ 7 ప్లస్ 1 8. నెక్స్ట్ 4 ప్లస్ 2 6. నెక్స్ట్ 1 ప్లస్ 2 ఎంత 368. కంప్లీట్ అయిపోయిందా. 5 ప్లస్ 9 14. 1 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 2 ప్లస్ 4 ఎంత 6. 6 ప్లస్ 1 ఎంత 7. నెక్స్ట్ 2 ప్లస్ 2 474. ఓకేనా 474. ఇవి అడిషన్స్, సింపుల్ అడిషన్స్ షార్ట్ కట్స్ అనమాట. సో ఇలాంటి వేరియేషన్గా కంటిన్యూషన్ అవుతాయి. ఇంకా ఈరోజు మనం చేసింది డబల్ డిజిట్ అంటే త్రిబుల్ డిజిట్ చేసాం. నెక్స్ట్
టుమారో 4 డిజిట్ నెంబర్ అనేది కంటిన్యూషన్ చేద్దాం. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా కంటిన్యూ చేద్దాం. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఇది రైల్వేస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఇది పేరెంట్స్ కూడా నేర్చుకోవచ్చు, ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఓకే, ఎవరైనా నేర్చుకోవచ్చు ఇలాంటి వీడియోస్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.